అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఆస్ట్రాలజీ లెసన్స్ ఫర్ బిగినర్స్. ఈరోజు మన పాఠంలో గ్రహ దృష్టి అనే దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను గ్రహ దృష్టి గురించి, గ్రహాల యొక్క ఉచ్చస్థితి గురించి కూడా. ముందు గ్రహ దృష్టి గురించి తెలుసుకుందాం. ఈ గ్రహ దృష్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రహాలు రెండు రకాల దృష్టిలు కలిగి ఉంటాయండి. ఒకటి సామాన్య దృష్టి అంటే, రెండు విశేష దృష్టి అంటారు. ఈ ఆస్పెక్ట్ అంటే న్యాచురల్గా ఆస్పెక్టు, అది స్పెషల్ ఆస్పెక్ట్ అని అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ కూడా చెప్తాను, మీకు ఎలా కావాలంటే అలాగే కామెంట్స్లో చెప్తే ఆ విధంగా చెప్తాను. మీరు ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి, ఇంకా ఎక్కువసేపు చెప్పగలుగుతాను. మూన్ అండ్ సన్, రాహు, కేతు అండ్ వీనస్ అంటే చంద్రుడు, రవి, రాహు, కేతువు, శుక్రుడికి మాత్రము ఒకే ఒక్క దృష్టి ఉంటుందండి. అది సామాన్య దృష్టి అంటారు. అంటే తాము ఎక్కడైతే కూర్చొని ఉన్నారో, ఏ ఇంట్లో అయితే కూర్చున్నారో అక్కడ నుండి 7వ స్థానం వైపు చూడడము అనేది సామాన్య దృష్టి. అంటే అన్ని గ్రహములు కూడా సామాన్య దృష్టిని కలిగి ఉంటాయి. విశేష దృష్టి అంటే తాము కూర్చున్న స్థానం నుండి, ఇప్పుడు ఇక్కడ చార్ట్లో మనం చూపిస్తుంది, సపోజ్ మేషం ఉంది, ఇక్కడ ఏది మేషంలో ఒక గ్రహం కూర్చొని ఉందనుకోండి, ఆ గ్రహము విశేష దృష్టి అంటే ఒక గురు భగవానుడు కూర్చొని ఉన్నాడు అనుకోండి మేషంలో, ఆయన కూర్చున్నది 1వ ప్లేస్, అక్కడ నుండి 5వ స్థానం మీద చూస్తాడు. అంటే పంచమం ఏమవుతుంది, సింహం కేసి చూస్తాడు. అంటే గురు భగవానుడికి తను కూర్చున్న ఇంటి నుండి 5వ దృష్టితోటి 9వ దృష్టితోటి చూసేది విశేష దృష్టి అంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం గురు భగవాన్ని తీసుకుంటే ఆయనకి 2 ఇల్లులు ఉంటాయి. ఏమి ఇల్లు అండి, మీనం ఉంటుంది మరియు ఆయన ధనస్సు. ఈ రెండు కూడా ఆయన సొంత ఇల్లే. కానీ మూల త్రికోణము అంటే ధనస్సు మూల త్రికోణంగా మనం తీసుకుంటాం. ఆయనకు ఉన్నటువంటి ఉచ్చయది కర్కాటకము, నీచమేము మకరము. ఇది మనకు అర్థమైందంటే గురుడు అనే ఒక గ్రహాన్ని ఎగ్జాంపుల్గా చెప్తూ వాళ్ళకి 5 రకాలమైనటువంటి స్థితిగతులు ఉంటాయి అనేది మనం పరిశీలించుకోవాలి. ఆ తర్వాత ఆయన యొక్క స్థానాలను తీసుకోవాలి. దృష్టి కూడా మనం పరిశీలించి మనం ఒకళ్ళ జాతకం చెప్పేటప్పుడు ప్రేక్షణ అనేది చూసుకోవాలి. తర్వాత ఇంకా నక్షత్ర డిగ్రీ గురించి ఇంకా డీటెయిల్గా మీకు తర్వాత క్లాసెస్లో మీకు నేను చెప్తాను. మీరు ఎంకరేజ్ చేస్తే 10-20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ కూడా చెప్తాను. మీరు కామెంట్స్ చేస్తే తెలుగా ఇంగ్లీషా ఎలా కావాలి, మీకు అర్థమవుతుందా లేదా అని నాకు చెప్తే తెలుస్తుంది. ఓకేనా? ఇకపోతే ఇక్కడ మేషం ఉంది. ఈ మేషంలో గురుడు కూర్చొని ఉన్నాడు అనుకోండి, ఇక్కడ నుండి 5వ స్థానం ఎంత, సింహం అయింది కదా, సింహం తర్వాత మళ్ళీ కర్కాటకం, సింహం తర్వాత కన్య, తుల అనేది సామాన్య దృష్టితో చూస్తాడు, అంటే 7 అనమాట. విశేష దృష్టి 9 కూడా చూస్తాడని చెప్పాం కదా. 9వ దృష్టి ధనస్సు మీద చూస్తాడు. అంటే మేషంలో కూర్చున్న గురు భగవానుడు, అంటే తన మిత్రక్షేత్రంలో కూర్చున్నటువంటి గురు భగవానుడు మేషలగ్నంలో కూర్చున్నాడు అనుకుందామండి. సపోజ్ మేషలగ్నమే అనుకుందాం అనుకోండి. అది లగ్నంలో గురుడు ఉన్నాడు. తన యొక్క స్వక్షేత్రం, మిత్రుని యొక్క క్షేత్రంలో ఉన్నాడు. మేషంతో మిత్రక్షేత్రం, కుజుని యొక్క క్షేత్రము. అక్కడ నుండి ఆయన ఎక్కడ చూస్తున్నాడండి, 5 సింహం, అంటే అది కూడా మిత్రక్షేత్రమే అయింది ఆయనకి. అక్కడ నుండి మళ్ళీ సామాన్యతో తుల చూస్తున్నాడు, అది ఆయనకి శత్రుక్షేత్రము. అయితే తిరిగి మళ్ళీ ఎక్కడ చూస్తున్నాడు, విశేషతో 9వ స్థానాన్ని చూస్తున్నాడు. అది ఆయనది ఏమవుతుందండి, అది మనకి ధనస్సు అవుతుంది. అంటే తను మేష లగ్నము వారికి లేదా మేషరాశి తీసుకున్నా కూడా గురు భగవానుడి కనుక మేషంలో ఉన్నట్లయితే ఆయన తన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి బలంగానే ఉన్నాడు. ఈ జాతకానికి గురుడు యొక్క బలము ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే వేదిక ఆధారంగా గురు షడ్బలాలు అంటారు. అష్టక వర్గాలని ముందర వస్తాయి, చెప్తాను. ఇప్పుడు అర్థం కాదు మీకు చెప్పిన, నెమ్మదిగా స్లోగా చెప్తాను. ఇక్కడ ఇప్పుడు ఆయన ఈ లగ్నంలో గురుడు ఇక్కడ ఒక మేషంలో ఉంటే ఈ గురువు యొక్క బలం ఎంత, పర్సంటేజ్ ఎంత అంటే, ఎవరైనా మన దగ్గరికి వచ్చి నా జాతకంలో గురుడు ఎంత బలంగా ఉన్నాడు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అని మనం ఎవరినైనా అడిగితే మనం ఏ విధంగా చెప్పాలి నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను.